ఎవరు మీది? దామరంచ. అవునన్నా. అక్కడి నుంచి వచ్చారా? అక్కడి నుంచి వచ్చినాం. రోజు వచ్చుడు పోవుడు. ఎన్ని రోజులు ఇక్కడ ఒడ్లు పోసి? మేము పోసి నెల చిల్లర దాటింది. అంటే మాకన్నా ముందు పోసిన వాళ్ళు ఇప్పుడు పోతారు, కానీ మేమైతే మాత్రం నెల ఇప్పుడు నెల దాకా దాన్ని కాంటాక్ట్ చేసేటోళ్ళు లేరు అని ఏం లేకుండా మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ పట్టుకొచ్చిన. నేను కాంటాక్ట్ పెట్టి ఇవాళ కుట్టడానికి సుంది పూసలు పట్టుకొని వస్తాను. ఇవాళ కుడతా, రేపు ఎక్కడైనా లారీ మాట్లాడితే మీరే మాట్లాడుకోవాలా? మేమే మాట్లాడుకోవాలి. మేమే మాట్లాడుకొని బత్తకు 20 రూపాయలు అని మాట్లాడుకొని ఆ లారీ తెచ్చినప్పుడు ఆ హమాలులోకి ఇస్తే ఎన్ని కూట్లు ఉంటాయో అన్ని కూట్ల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. లిస్టు ఇస్తే హమాలోలు వచ్చి లింపుతారు. హమాలోలకు వాళ్ళకు 60 రూపాయలు, బత్తకు కింటాకు 60 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. మేము మేము కుట్టుకున్న వాళ్ళకు 60 తప్పదు. ఏం చేసినా మాకు 60 రూపాయలు మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇక మేము కుట్టుకున్నా, మేము కాంట పెట్టుకున్నా. ఇక వాళ్ళకి లేకుంటే మరి మీరు ఎందుకు పెడతలేవు కాంట అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము కాంట పెడదాకా మీరు ఆగవలసిందే అంటే ఇక పైన వర్షాలు వస్తున్నాయి కదా, మరి మేము లారీ మాట్లాడుకుంటా మేము కాంట పెట్టుకుంటా అంటే కాంట ఇచ్చారు. గతంలో ఉండే నాకు ఇట్లా ఈ బస్ అప్పుడు లేదన్న, వాళ్ళే చేసుకోపోయేది. కానీ ఆయన దగ్గర ఆయన కూడా కొన్ని తప్పులు చేసిండు కావచ్చు, కానీ ఇంత మాత్రం కాలే. రైతుల పట్ల ఇంత గోస పెట్టలే. రైతు పట్ల మాత్రం ఇంత గోస పెట్టలే. ఆడు ఇచ్చేది ఏందో తీసుకునేది ఏదో తీసుకున్నాం, అట్లా నడిపించుకున్నాం. కానీ ఆయన కూడా కొంత అహంకారం పెరిగింది. ఇక ఏదో రైతులు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎదురుగా ఉన్నప్పుడు ఇక ఆయన బిస్తర్ కట్టించినాం, వీని గెలిపించినాం. అట్ట అయిపోయింది. ఇక మేము గెలిపించిన దానికి కనీసం ఇయ్యాడ దాకా ఏది అది ఏదో పెట్టిరు ఈ ఊరియా బస్తాల కోసం, ఏదేదో రకరకాలుగా పెట్టిరు మాకు. ఆ ఊరియా బస్తాల కోసం పాపం చదువుకునేవాడు అయితేనే కొద్దిగా సేళ్లలో చూసి ఏదో కొట్టుకునేది. ఇక నా సుంటోడు అయితే వచ్చి ఇట్లా తెల్లగా చూసుకొని ఇంటికి వెళ్ళిపోయేది. నా అటు పోతుంది, నా పని కూడా ఇక్కడ సున్నా అవుతుంది. అది చదువుకున్నానికే అక్కడికి వచ్చింది. ఏదో మేపలాట పండించే వరకు ఒక గోస, అమ్మడానికి కూడా ఒక గోస. ఇది పెద్దది. ఇది మేము పండించినప్పుడు కొద్దిగా సేపు నిద్రపోయినాం, కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడే మాకు నిద్రపోతలేవు. ఎప్పుడు వస్తుందో నాయన, ఎప్పుడు పోతుందో. ఆ తెలంగాణ రౌతులు పెట్టినాం కదా, అక్కడ రౌతులు పెట్టినా ఎవడో జాగ్రత్త ఉండేవాడు రైతు ఏం చేస్తాడు, ఆ రాళ్ళు మొత్తం తీసుకుపోతాడు, వాని రాసి చుట్టు పెట్టుకుంటాడు. ఇక వాని రాసి చుట్టు పెట్టుకుంటే నాది గోయిందా, అది గాలి వస్తే లేకపోద్ది, వాడు చెల్లకుంటే. గతంలో ఇంత లేట్ అయిందా ఎప్పుడైనా? లేదన్న, ఇంత అయితే ఏం లేదు. కానీ గతంలో అయితే బత్తలై కొన్ని తరుగులు తీసిరు, అదే కొద్దిగా కోపంతో అట్లా అయినాం. కానీ ఒడ్లు అయితే పోయినాయి, అప్పుడప్పుడే తీసుకుపోయినారు. అప్పుడు కేసీఆర్ చేసాడు, మంచి పనే చేసాడు. కానీ ఇక ఒక్కసారి అయితే కొద్దిగా ఎత్తిరికాలు ఏం వచ్చిందో జనాల చేతిలో ఉంటుంది. అది ఏం వచ్చిందో ఇక దాని పీకి పక్కకెత్తే వీడు మాకు మూట కట్టినట్టు చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటాడు ప్రతి చివరి గింజ కొంటాం మేము అని చెప్పి. ఆయన వాస్తవే, ఆయన చెప్తాడు. కానీ ఇక్కడ కొనేటోళ్ళు లేడు, అక్కడ చెప్తాడు మాకనే, ఇక్కడ కొనేటోళ్ళు లేడు. అంతా ఈ బోనస్ పైసలు పడుతున్నాయి టైంకి? బోనస్ పైసలు అయితే లేదన్న, ఈ సంవత్సరం యాసంగి బోనస్ ఎత్తలేరు కదా, లేదు యాసంగి. కానీ ఇది ఒక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఇట్ట చేసిన దానికి ఎవరికో ఒక ప్రైవేట్ ఒక 20-200 అట్లా పెట్టినా కూడా మా మొక్కలు అన్నీ పోవు. మేము ఇంత ఇబ్బంది పడకపోము. ఎన్ని రోజులు అంటే మేము పంటలకు మేము పండించినంత ఎంత శోభపడమో రాశిలు వేసుకుని అంత శివపడుతున్నాం. వాస్తవంగా అయితే మా డబ్బులు పోతున్నాయి అనవసరంగా. కాంట పెట్టుకుంటే వానికి అంత ఇచ్చేది. అప్పుడు ఫస్ట్ ఆయన ఉండనప్పుడు కింటకు 50 అని ఇచ్చేది, కేసీఆర్ ఉన్నప్పుడు కింటకి 50 అని ఇచ్చేది. సపరేట్గా బస్తాలు నింపుకొని పోయేది. ఏదో ఒక తరుగు మరుగు ఉంటే 2 కిలోలు 3 కిలోలు తీసేది. అప్పుడు కూడా గొడవలు అయినాయి. కానీ నేరికి ఇంత మాత్రం లేదు, ఇంత రాష్ట్రాలు అయితే లేవు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే మురళీ నాయక్ మైబాద్. పనితీరు ఎట్లా ఉంటుంది ఆయనది? ఇక అన్న ఇక వచ్చిండు ఒకసారి, ఇక అది సెంటర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఇక ఆయన అటు మేము ఇటు అంతే. రాడా ఇటు ఎప్పుడైనా? ఇక ఆయన వచ్చినప్పుడు మేము ఎందుకుంటాం, మేము వచ్చినప్పుడు ఆయన ఎందుకుంటాడో. కానీ ఎక్కువ శాతం అయితే ఒత్తలేడు. మరి నాకైతే అవ్వలే. మీ మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉండే అప్పుడు గతంలో? ఆయన కొద్దిగా పని చేసేదే, అహంకారం. ఆయన కూడా అహంకారం పెరిగినాడే. ఆయన కూడా అంతేగాని పని చేసిండు. మంచిగానే ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా ఉంది? అప్పుడు మంచిగానే ఉండే. ఈయన చేసే పనులు కూడా మంచిగానే ఉన్నాయి. కానీ
కొన్ని మధ్యల దళాలు వీళ్ళతోటి వచ్చిన మాకు సావు. ఆయన చేసేది మంచిదే ఉంది, పైన ఏదో రకరకాల చేస్తాడు. కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు అక్కడ రూపాయి వస్తే ఇక్కడ పావులే ఉంటుంది. అట్లా అయిపోతుంది వ్యవహారం. ఇక ఆయన ఒక్కడు ఎంతగానో మాత్రం చూస్తాడో ఇక మనం ఏం చెప్పలేము. కానీ ఇక ఆయన కూడా ఇంకో 2 రైతు బంధు పడుతుందా టైంకు? రైతు బంధా రైతు బంధు చూద్దు ఆయన ఇచ్చింది మేము తీసుకున్నప్పుడు. అప్పుడు మనకు వాడికలు కట్టడానికి కళ్ళుకు ఆయన వేసినప్పుడు ఎకరాన్ని పడితే వాడిక కడతాను. అంతే అవుతుంది రైతు బంధు. ఆయన రైతు బంధు మాకెందుకన్నా అసలు ఆయన వేయకునే లేదు. మాకు బోనస్ కలిపి బోనస్ వేసాయి. నీ అమ్మ రైతు బంధు చాలా పండినోరికి ఇయ్యారాదా? పండినోరికి ఎందుకు? నువ్వు 2500 చేస్తేవి, 2500 500 నువ్వు బోనస్ ఇస్తే మాది అదే. మాకు రైతు బంధు నువ్వు అప్పుడు రైతు బంధు అని నువ్వు కోట్లు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, నీ మంత్రులు అవి పెట్టకు. నాకు మేము కష్టపడి మేము పండించడానికి బోనస్ ఇస్తున్నావు కదా, ఆ బోనస్ అయ్యి రైతు బంధు ఎందుకు? అది పెద్ద చెడ్డ పేరు, అది మంచి పేరు. అది రైతు బంధు ఎవడో బీడు 10 ఎకరాలు ఉన్న ఏం చేస్తాడా, బీడు ఉంచుకొని వాడు కష్టాలు చేయడం, వాడి రైతు ముందు పోతాయి. మేము కష్టపడి పండించేదానికే ఏమంటున్నాం అంతే. మేము కష్టపడి పండించుకుంటున్నాం దానికే మాకు రైతు బంధు వద్దు. నేను చెప్తున్నా కదా, అసలే వద్దు మాకు రైతు బంధు. కానీ మేము కష్టపడి పండించేదానికి బోనస్ మంచిగా కలిపి ఇచ్చాయి. అసలు బీడు ఉన్నోనికి ఇయ్యకు అట్లా చెప్తున్నావు. అట్లయినా ఇంటలేవు నువ్వు ఎప్పుడో అట్లా అవుతుంది.